ధూమ్యుడు, వ్యాసుడు, నారద మహర్షిని, అసిత మహర్షిని, దేవల మహర్షిని ముందు పెట్టుకొని ధర్మరాజుకు అభిషేకం చేశారు. పరశురాముడితో కలిసి ఇతర మహర్షులు ధర్మరాజుకు అభిషేకం చేశారు. విప్రులు ధర్మరాజును వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అప్పుడు సాత్యకి ఛత్రాన్ని పట్టుకున్నాడు. భీమార్జునులు విసనకరులు పట్టుకున్నారు. నకుల సహదేవులు చామరాలను పట్టుకున్నారు. పూర్వం ప్రజాపతి ఇంద్రుడికిచ్చిన వరుణదేవుడి యొక్క శంఖాన్ని సముద్రుడు ధర్మరాజుకు కానుగ్గా పంపించాడు. విశ్వకర్మ 1000 బంగారు నాణాలతో ఉట్టి యందు ఉంచే కలశాన్ని నిర్మించాడు. తేనాభిషక్తః కృష్ణేన తత్రమే కష్మలో భవత్. దానిలోని సముద్ర జలాన్ని కృష్ణుడు శంఖంతో తీసుకొని ధర్మరాజుకు అభిషేకించాడు. తండ్రి, అది చూడగానే నా మనస్సు అక్కడే పాడైపోయింది. ప్రజలు నీటిని తేవటానికే పూర్వ సముద్రం నుండి పశ్చిమ సముద్రానికి కూడా వెళ్ళారు. నీటిని అక్కడి నుంచి తెచ్చారు. దక్షిణ దిక్కుకు కూడా వెళ్ళారు. ఉత్తర దిక్కుకు మాత్రం ఎవరూ వెళ్ళలేరు. అటువైపుకు పక్షులు మాత్రమే వెళతాయి. ధర్మరాజుకు అభిషేకం చేసే సమయంలో 100 కొద్ది శంఖాలు మ్రోగాయి. ఆ ధ్వనికి నా రోమాలు నిక్కపడుచుకున్నాయి. నా ఒళ్ళు జలధరించింది. ఆ ధ్వనికి అల్పులైన రాజులు నేలపైన పడిపోయారు. నేను కూడా పడిపోయాను. దుష్టద్యుమ్నుడు, పంచపాండవులు, సాత్వికతో పాటు శ్రీకృష్ణుడు మాత్రమే ధైర్యంగా ఉన్నారు. వారు అల్పులైన రాజులను నన్ను చూసి నవ్వారు. నాకు చాలా అవమానమైంది. తర్వాత అర్జునుడు ఎంతో సంతోషిస్తూ బంగారు రేకులతో తాపడం చేసిన కొమ్మలు గల 500 ఎడ్లను విప్రులకు దానం చేశాడు. ఓ తండ్రి, రంతీదేవుడు, నభాగుడు, మాంధాత, మనువు, పృథుడు, భగీరథుడు, యయాతి, నహుషుడు కూడా సార్వభౌములు కారు కదా. ధర్మరాజు ఒక్కడే గొప్ప సామ్రాట్టు, సార్వభౌముడై ఉన్నాడు. ఇలా ధర్మరాజు అపారమైన దివ్య సంపదతో రాజసూయాగాన్ని పూర్తి చేశాడు. హరిశ్చంద్రుడిలాగా చక్రవర్తి అయ్యాడు. హరిశ్చంద్రుడికి లభించినట్లుగా ధర్మరాజుకు కూడా గొప్ప సంపద లభించింది. ఆ సంపదను చూసిన నేను ఇంకా బ్రతికి ఉండటం మంచిదేనని నువ్వు అనుకుంటున్నావా? తండ్రి, నేను మరణిస్తాను, నన్ను వదిలే. ఆ బ్రహ్మదేవుడు ఈ కాలాన్ని తారుమారు చేసి ఉంటాడు. అందుకే అట్టడుగున ఉన్నవారు అంటే చిన్నవారు వృద్ధి పొందుతూ ఉన్నారు. పెద్దలంతా క్షీణిస్తున్నారు. నేను ఆనందాన్ని పొందలేకపోతున్నాను. నా మనస్సుకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నేను కృషించిపోతున్నాను. పూర్తిగా దుఃఖంతో మునిగిపోయాను అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 54వ అధ్యాయం. పాండవుల ఐశ్వర్యాన్ని చూసి అసూయతో కుమిలిపోతున్న దుర్యోధనుడి శాంతింపచేయాలని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు. కుమారుణ్ణి ఓదారుస్తూ ఇలా అన్నాడు. నాయనా, ఇంతవరకు చాలా చెప్పావు. ఇవంతా నీకు విరోధం ఉండబట్టే కదా అన్నీ గుర్తుపెట్టుకొని వచ్చి చెప్పావు. విరోధం లేకపోతే నీ మనసులో మామూలుగా స్నేహం ఉంటే ఇంత పెద్ద లిస్టు ఎవరైనా చెప్పగలరా? రాసుకొని కదా చెప్పాలా. నువ్వు అంత చెప్పావంటే నీ మైండ్లో ఏమైపోయింది? పాపం దుర్యోధన, నువ్వు నా పెద్ద కొడుకు అయ్యా. పట్టపురాణి గర్భంలో పుట్టావయ్యా. నువ్వు ద్వేష్టా హ్యసుఖ మాదత్తే యథైవ నిధనం తథా. నువ్వు పాండవులను ద్వేషించకు. వారిని ద్వేషించేవాడు మృత్యువులాగా దుఃఖాన్ని పొందుతాడు. అవ్యుత్పన్నం సమానార్థం తుల్యమిత్రం యుధిష్ఠిరం
అద్విషంతం కథం ద్విషాత్, అద్విషంతం కథం ద్విషాత్. త్వాదృశో భరతర్షభ, త్వాదృశో భరతర్షభ. భరతవంశంలో పుట్టిన ఓ గొప్పవాడా, ధర్మరాజుకు మోసం తెలియదు పాపం. అందరికీ సంపదలు సమానంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. నీ మిత్రుల పట్ల సమానమైన భావనతో ప్రవర్తిస్తాడు. నిన్ను ద్వేషించడు. కనుక అలాంటి వాడిని నువ్వు ద్వేషించకు. నువ్వు అతడితో సమానంగా వంశగౌరవాన్ని, శక్తి సంపదను కలిగి ఉన్నావు. నాయనా దుర్యోధన, మోహానికి వశుడై అన్నసొమ్మును కోరుకోకు. ఆ ఊహను మనస్సులోకి కూడా రానియకు. అది మంచిది కాదు. నువ్వు నీచుడు కాకు, అధముడు కాకు. శాంతించు, దుఃఖించకు. నీకు అలాంటి యజ్ఞ వైభవమే కావాలి అనుకుంటే నువ్వు కూడా యజ్ఞం చెయ్యి. ఋత్వికులు నీకోసమే యాగం చేస్తారు. అప్పుడు ఎంతోమంది రాజులు ప్రేమతో నీకు కూడా రత్నాలు ఇస్తారు, ఆభరణాలు ఇస్తారు, అంతులేని ధనాన్ని ఇస్తారు. భూమిని వీరపత్ని అంటారు కదా, కోరికలు తీర్చే కామధేను వంటిది అని కూడా అంటారు కదా. అంతటి భూమి పరాక్రమాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది కదా. కనుక నువ్వు పరాక్రమాన్ని ఆశ్రయించి ఈ భూమిని నీ వశం చేసుకో. అప్పుడు ఈ భూమియే నీ కోరికలన్నిటినీ తీరుస్తుంది. కనుక నీకు పరాక్రమం ఉంటే ఈ భూమిని నువ్వే అనుభవిస్తావు కదా. అనార్యాచరితం తాత, అనార్యాచరితం తాత, పరస్వ స్పృహణం భృశం. స్వసంతుష్టః స్వధర్మస్థః, స్వసంతుష్టః స్వధర్మస్థః. యః స వై సుఖమేదతే, యః స వై సుఖమేదతే. అవ్యాపారః పరార్థేషు, అవ్యాపారః పరార్థేషు. నిత్యోద్యోగః స్వకర్మసు, నిత్యోద్యోగః స్వకర్మసు. రక్షణం సముపాత్తానాం, రక్షణం సముపాత్తానాం. ఏతత్ వైభవలక్షణం, ఏతత్ వైభవలక్షణం, ఏతత్ వైభవలక్షణం. నాయనా, ఇతరుల సొమ్మును కోరుకోవటం నీచమైన పని. తనకున్న వాటితో తృప్తి చెందుతూ ధర్మాన్ని ఆచరించేవాడు, తన ధర్మాన్ని ఆచరించేవాడే సుఖాన్ని పొందుతాడు, వృద్ధిలోకి వస్తాడు. ఇతరుల సంపదను పొందాలని ప్రయత్నించకపోవటం, తాను చెయ్యవలసిన పనులయందే ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండటం, తనకు లభించిన దానిని రక్షించుకోవటం అనేది వైభవానికి వృద్ధి పొందటానికి మంచి లక్షణాలై ఉంది కదా. విపత్తిష్వ వ్యథో దక్షః, నిత్యముత్తానవాన్నరః, నిత్యముత్తానవాన్నరః. అప్రమత్తో వినీతాత్మా, అప్రమత్తో వినీతాత్మా. నిత్యం భద్రాణి పశ్యతి, నిత్యం భద్రాణి పశ్యతి, నిత్యం భద్రాణి పశ్యతి. ఆపదలు వచ్చినప్పుడు కృంగిపోనివాడు, నిత్యము ప్రయత్నం చేస్తూ ఉండేవాడు, తెలిసి పొరపాట్లు చేయనివాడు, మనస్సును అదుపులో ఉంచుకునేవాడు అయిన సమర్థుడే ఎప్పుడూ శుభాలను పొందుతాడు. పాండవులు నీకు బాహువులు వంటివారు కనుక నీ బాహువులను నరుక్కోకు. సోదరుల సంపదను ఆశించకు, మిత్రద్రోహం చెయ్యకు, పాండుకుమారులను ద్వేషించకు. సోదరుల సంపద కూడా నీదే అయి ఉంది కదా, నీదే కదా, కావాలంటే ఇస్తారు కదా నీకు. మిత్రుడికి ద్రోహం చేయటం అధర్మం. నీ తాతలు వారికి కూడా తాతలే అయి ఉన్నారు కదా. కనుక నువ్వు యజ్ఞాలు చెయ్యి, ధనాన్ని దానం చెయ్యి,
నీకు ఇష్టమైన కోరికలను అనుభవించు, ఇలా శాంతిగా ఉండు, హాయిగా జీవించు అన్నాడు ధృతరాష్ట్ర మహారాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 55వ అధ్యాయం. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, నాన్న, ఓ తండ్రి, ఓ మహారాజా, ప్రజ్ఞ తెలివి లేకుండా కేవలం వినికిడి జ్ఞానం కలవాడు శాస్త్రజ్ఞానాన్ని గ్రహించలేడు. గరిట పప్పు రుచి గ్రహించలేనట్లుగా అది గ్రహిస్తుందా లేదు, అతడు శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకోలేడు. అటువంటి వాడు గరిట్లాగా ఉండేవాడు. నువ్వు ఒక ఓడతో కట్టిన మరొక ఓడ వంటివాడువు. నువ్వు అంటే నువ్వు విదురుడి బుద్ధిని ఆశ్రయించి అతడు చెప్పినట్లుగా నడుస్తున్నావు, నువ్వు ఆడుతున్నావు. అంతా తెలిసి కూడా నన్నెందుకో మోహంలో పడేస్తున్నావు. నీకు నేను బాగుపడాలని లేదా? మోహంలో పడేస్తున్నావంటే ఆడద్దు, చేయకూడదు, తప్పది అంటే అదే మోహం అట. అది అసలు మోహంలో నిజమైన మోహం అంటే తెలియదేమో వాడికి అనిపిస్తుంది. నేను బాగుపడాలని లేదా? నేను లాభపడాలని లేదా? నన్నెందుకు తిడుతున్నావు? నీ పుత్రులు బాగుపడే కాలం పూర్తి అయిపోయింది. నువ్వు వారిని శాసించే అధికారివై ఉన్నావు ఇప్పుడు. కానీ ఏం ప్రయోజనం? అధికారివై ఉన్న నీ పుత్రుల మేలు నువ్వు చూసుకోవటం లేదు. ఏం ప్రయోజనం? నువ్వు మహారాజుగా ఉన్నావు, పుత్రుల మేలు చూసుకోవటం లేదు. నువ్వు ముందు ఇప్పుడు చేయవలసిన పనిని చెయ్యి. దీనిని వదిలేసి రాబోయే విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? భవిష్యత్తులో ఏదో మంచి జరుగుతుందని చెప్పి ఎందుకు దాటేస్తున్నావు? నీకు మంచి జరుగుతుంది, ఏమీ చేయొద్దు అట్లా అని చెప్తున్నావు. ఏం బాగలేదు నువ్వు చెప్పేది. సైన్యానికి ముందు నడిచేవాడు ఇతరుల బుద్ధి ప్రకారం నడవకూడదు. ఒకవేళ అలా నడిస్తే వాడు మూర్ఖుడే అయి ఉంటాడు. విదురుడు చెప్పాడని చెప్పి వద్దు వద్దు అని నువ్వు నాకు రుద్దుతున్నావు. విదురుడు చెప్పేటువంటి మాటలు నువ్వు ఎప్పుడూ నమ్ముతున్నావు. ఎందుకంటే తండ్రి, నేను నీకు చెప్పకూడదు, నీకు కనపడదు, అందుకని ఇక్కడ ఏం జరిగేది కూడా నీకు అర్థం కాదు. చెప్పితే మాత్రమే నీకు అర్థమవుతుంది. నువ్వు చూడలేవు కదా, అందుకని ఎవరైనా మాట్లాడితే మాత్రమే దాన్ని అనలైజ్ చేయగలవు, అంతేగాని సొంతంగా ఏమీ లేదు అనిపిస్తుంది నీకు అని అర్థం. గరిటెలాగా అంటే నువ్వు గరిటలాగా అని అర్థం. ఆ పప్పు రుచి నీకు తెలియదు అని ఇండైరెక్ట్గా మహారాజుని, తన తండ్రిని దూషిస్తున్నాడు, విదురుణ్ణి నిందిస్తున్నాడు. అటువంటి ఆ మూర్ఖుణ్ణి అనుసరించేవారు ఇక సరైన దారిలో ఎలా ముందుకు పోతారు? ముందుకు పోలేరు, త్వరలోనే నశిస్తారు. నువ్వు పరిణతి చెందిన బుద్ధి గలవాడువు, పెద్దలను సేవించినవాడువు, జితేంద్రుడివు. నీ పనినే మేము చేస్తున్నాం, నీ మేలునే మేము కోరుకుంటున్నాం. అలాంటి మమ్మల్ని నువ్వు ఎందుకు మోహంలో పడేస్తున్నావు? లోక వ్యవహారం వేరు, రాజుగారి వ్యవహారం వేరు అని బృహస్పతుల వారు చెప్పారు కదా. కనుక రాజు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, తన క్షేమం గురించే ఆలోచించుకోవాలి. శత్రుడి ప్రవర్తనంతా ఎప్పుడు జయాన్ని కోరుకోవటంలోనే ఉంటుంది. నువ్వు కూడా అలాగే జయాన్నే కోరుకో, అంతేగాని క్షత్రియుడు తన ప్రవర్తనలో ఇది ధర్మమా, ఇది అధర్మమా అని పరీక్ష చేసుకోకూడదు. కనుక ఆలోచించకు. శత్రు సంపదలను పొందాలనుకునేవాడు నేను చెప్పినట్లుగానే నడుచుకోవాలి. సారథి కొరడాలతో రథాన్ని నడిపించేటట్లుగా రాజు అన్ని దిక్కుల్లోనూ ఉన్న శత్రువులపై విజయం సాధించాలి. గుట్టుగా ఉన్న, రట్టుగా ఉన్న ఏ ఉపాయం శత్రువును బాగా బాధిస్తుందో ఆ ఉపాయమే శస్త్రవేత్తలకు సరి అయిన శస్త్రం అవుతుంది. కేవలం ఛేదించేది మాత్రమే శస్త్రం కాదు అని తెలుసుకో. ఇతడు శత్రువు, ఇతడు మిత్రుడు అని వ్రాసిపెట్టలేదు. అదంతా కూడా ఎవడు బాధిస్తాడో వాడినే శత్రువు అంటారు.
అసంతోషక శ్రియో మూలం తస్మాత్తం కామయామ్యహం. సముచ్రయేయో యతతే సముచ్రయేయో యతతే సరాజం పరమో నయక సరాజం పరమో నయక. సంపాదించటంలో అసంతృప్తి ఉంటూనే సంపద అంతా పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. కాబట్టి నేను దానినే కోరుకుంటాను. మహారాజా, ఉన్నతి కోసం ప్రయత్నించడమే నిజంగా గొప్ప నీతి అయి ఉంది. పైకి కనిపించిన ధర్మ సూక్ష్మాన్ని దుర్యోధనుడు తెలుసుకోలేదు పాపం. పైకి కనపడేదే మాత్రమే పిలిచాడు, ఇంద్రుడు వచ్చాడు యజ్ఞానికి, దాన్ని ఖండించాడు. పైకి కనిపించిన అధర్మాన్నే పట్టుకున్నాడు, దాని గురించే మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. మూర్ఖుడు. మూర్ఖులకు దోషమే కనిపిస్తుంది కానీ గుణం ఎప్పటికీ కనిపించదు. దోషాన్నే పడుతుంటారు ఎప్పుడు మూర్ఖులు. చూడండి, వీడికే ఒక నీతి ఉంది, దాన్నే ఒక ధర్మశాస్త్రంగా చెప్తున్నాడు. దాన్ని తెలుసుకో, దాన్ని ఆచరించు. మమత్వం హి న కర్తవ్యం, మమత్వం హి న కర్తవ్యం, ఐశ్వర్యే వా ధనేపి వా, ఐశ్వర్యే వా ధనేపి వా. పూర్వావాప్తం హరం త్వన్యే, రాజధర్మం హి తం విదుః, రాజధర్మం హి తం విదుః. సంపదను కానీ ధనాన్ని కానీ నాది అనుకోవటం మంచిది కాదు. ఒక రాజు పూర్వం సంపాదించిన దానిని మరొక రాజు తర్వాత అపహరిస్తాడు. దీనినే రాజధర్మం అంటారు. ఒక రాజు సంపాదన చేసింది ఇంకొక రాజు దాన్ని అపహారం చేసుకుంటాడు, అంతే, దొంగలిస్తాడు. సామదాన భేదంతో దాన్ని తీసుకుంటాడు. ఈ రాజధర్మాన్ని మనం పాటించాలి. దీని ప్రకారం మనం పాండవుల సంపదను దొంగలించాలి. ఇలా చేయటం తప్పు అనుకోకు నువ్వు. దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది, చెప్తాను విను. ఇటువంటి ఉదాహరణలు దండిగున్నాయి, మోసమైన ఉదాహరణలు దండిగున్నాయి. ఆ ఉదాహరణ చెప్తున్నాడు ఇప్పుడు. పూర్వం ఇంద్రుడు ద్రోహం చెయ్యను అని ప్రతిజ్ఞ చేశాడు. కానీ మాట తప్పి నముచి అనేవాడిని నమ్మించాడు, అతడి శిరస్సును ఖండించాడు. శత్రువు పట్ల ఇలా నడుచుకోవటంలో తప్పు లేదు. ఈ పద్ధతి పూర్వం నుంచే వస్తుంది కనుక ఇలాగే పాండవుల విషయంలో నడుచుకోవాల్సింది నువ్వు. ఇలా నడుచుకోవటం ఇంద్రుడికి కూడా ఇష్టమే. ఇంద్రుడు ఆ సమయంలో అలా ఎందుకు చేశాడు, ప్రవర్తించాడు అనే ధర్మ సూక్ష్మాన్ని దుర్యోధనుడు తెలుసుకోకుండా పైకి కనిపించిన అధర్మాన్నే పట్టుకున్నాడు. అందుకే అది కనపడుతుంది కదా పైకి మాత్రం, అది అంతరాత్మ యొక్క తత్వం తెలియటం లేదు, ఎందుకు జరుగుతుంది అని. అసలు వాడెవడు, వాడికి ఏ విధంగా శత్రువు, వాడు ఏం చేశాడు, ఎంత మోసం చేశాడు, తన శత్రువులకు హవిస్సును ఎట్లా ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనకు కథలో వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇంకొక కథ కూడా అదే వస్తుంది అట్లే. అందుకని ఇంద్రుడు ఖండించాడు. పైకి కనిపించిన ధర్మ సూక్ష్మాన్ని దుర్యోధనుడు తెలుసుకోలేదు పాపం. పైకి కనపడేదే మాత్రమే పిలిచాడు, ఇంద్రుడు వచ్చాడు యజ్ఞానికి, దాన్ని ఖండించాడు. పైకి కనిపించిన అధర్మాన్నే పట్టుకున్నాడు, దాని గురించే మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. మూర్ఖుడు. మూర్ఖులకు దోషమే కనిపిస్తుంది కానీ గుణం ఎప్పటికీ కనిపించదు. దోషాన్నే పడుతుంటారు ఎప్పుడు మూర్ఖులు. ఒక మంచి సభకు వెళితే అక్కడ తప్పు పడతారు, ఒక మంచి భోజనం పెడితే అక్కడ తప్పు పడతారు, ఒక అద్భుతమైనటువంటి మహాసభ జరుగుతుంటే దాంట్లో తప్పు పడతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.